సో వెల్కమ్ టు డే ఆఫ్టర్ డే కరెంట్ అఫైర్స్. సో మనకు ఈ ఒక సదస్సు సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అంటాం, వాళ్ళ యొక్క దక్షిణ ప్రాంత విభాగ సదస్సు అనేది హైదరాబాద్లో జరిగింది. ఆ సదస్సులో ఈ చైనా +1 అనేది గొప్ప అవకాశం, దాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ పేర్కొనడం జరిగింది. సో ఒక 1900 ఎకరాల్లో ఈ ఔషధ నగరి లేదా ఫార్మా క్లస్టర్ అంటాం అది, అలాగే అతిపెద్ద ఇంక్యుబేషన్ కేంద్రం, వరల్డ్లోనే అతిపెద్ద ఇంక్యుబేషన్ కేంద్రం టీ హబ్, అలాగే ప్రోటోటైప్ కేంద్రమైన టీ వర్క్స్, ఇట్లాంటివన్నీ తాము నెలకొల్పినట్టు ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటెక్ పార్క్ పటంచెరు సమీపంలో సిద్ధమవుతుందని ఈ చైనా +1 ఆపర్చునిటీని వినియోగించుకోవాలని చెప్పేసి కేటీఆర్ కోరటం జరిగింది. ఇక అది 1991 నాటి ఈ రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష పడి కంప్లీట్ కేంద్ర కారాగారంలోనే ఉన్న వాళ్ళ యొక్క విడుదల అనేది జరిగింది. సో నవంబర్ 12న నళిని, మురుగన్, శాంతన్లు విడుదల కావడం జరిగింది. ఆ తర్వాత ఫస్ట్ పెరోల్ పైన బయట ఉన్న నళినిని కర్మాగారానికి తీసుకొచ్చారు, అక్కడ చట్టపరమైన ప్రక్రియ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మురుగన్, శాంతన్ వీళ్ళని కూడా రిలీజ్ చేశారు. చెన్నైలో పులల్ జైలు అనే దాని నుంచి రాబర్ట్ ఫయజ్, జయకుమార్, తిరుచి జైలు నుంచి రవిచంద్రన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో వీళ్ళందరినీ కూడా భారీ బందోబస్తు మధ్యలో ఈ యొక్క చెన్నైలో ఉన్న అంటే తిరుచి ప్రాంతంలో ఉన్న ఈ యొక్క శ్రీలంక శరణార్థుల శిబిరానికి తరలించడం జరిగింది. యాక్చువల్లీ యూట్యూబ్ క్లాసెస్లో మెజారిటీ ఆఫ్ ద సిచ్యువేషన్స్ కొంతవరకే మనకు అవసరం ఉంటాయి. అగైన్ మనం వీడియో లెంత్ను పెంచడానికో ఇంకో దానికోసం ప్రయత్నం చేసినప్పుడు దీస్ టైప్ ఆఫ్ బిట్స్ విల్ కమ్. ఈ యాక్చువల్లీ పొలిటికల్కి సంబంధించిన ఎరా ఇవన్నీ కూడా. తర్వాత శ్రీ రవిశంకర్, సో ఒక యోగా గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ యొక్క ఫౌండర్, ఆయనకి ఇప్పుడు ఒక అవార్డు ఇవ్వడం జరిగింది, గాంధీ పీస్ పిలిగ్రిమ్ అవార్డు అనేది. అది గాంధీ పీస్ పిలిగ్రిమ్ అవార్డు అనేది అమెరికాలో ఉన్న గాంధీ పీస్ ఫౌండేషన్ అనేది ప్రదానం చేస్తుంది, వాళ్ళు ఇచ్చారు అమెరికాలో. సో యాక్చువల్లీ వీళ్ళు ఏం చేస్తారంటే గాంధీ, మన మహాత్మా గాంధీ, అలాగే అమెరికాలో ఉన్న మార్టిన్ లూథర్ కింగ్, వీళ్ళ యొక్క ఆశయాలు లేకపోతే వాళ్ళ యొక్క భావజాల వ్యాప్తికి తోడ్పడే వాళ్ళకి ఈ అవార్డు రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ అవార్డుని ఈయనకి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్టిన్ లూథర్ కింగ్ యొక్క అల్లుడు ఇసాక్ ఫెర్రిస్ అండ్ అట్లాంటాలో ఉన్న భారత కాన్సుల్ జనరల్ స్వాతి కులకర్ణి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక క్రెడిట్ సూయిస్ అంటాం, సిఎస్, వాళ్ళు ఇప్పుడు ఒక రిపోర్ట్ ఇచ్చారు. సో అందులో ప్రపంచంలో ఉన్న మొత్తం వ్యక్తిగత సంపదలో 50% వాటా 2 దేశాల దగ్గర ఉంది. అవి అమెరికా, చైనా. ఆటోమేటిక్గా అందుకే అవి 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్నాయి. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్ పరిగెడుతుంది. సో పక్కన పెడితే 50% వీళ్ళ వాటా ఉంటే భారతదేశం యొక్క పౌరుల వాటా స్టిల్ కూడా చాలా తక్కువ, 3.1% మాత్రమే మొత్తం వ్యక్తిగత సంపదలో తీసుకున్నట్టయితే. టాప్ 10లో ఎప్పటిలాగానే అమెరికా, చైనా ఉన్నాయి. 3వ స్థానంలో జపాన్ ఉంది, 4 జర్మనీ, 5 యూకే, 6 ఫ్రాన్స్. వ్యక్తిగత సంపద విషయంలో మాత్రం మనం 7th పొజిషన్లోనే ఉన్నాం. ఆర్థిక వ్యవస్థలో ఆల్రెడీ 5వ స్థానానికి వచ్చాం. 2027 కల్లా 3వ స్థానానికి కూడా వెళ్ళబోతున్నాం. కానీ ఇక్కడ వ్యక్తిగత సంపదలో మనం 7th పొజిషన్లో ఉన్నాం. 8 కెనడా, 9 ఇటలీ అండ్ 10 ఆస్ట్రేలియా. అది ఈ మొత్తం 10 దేశాలు, ఈ 10 దేశాల్లో కలిపి మొత్తం ప్రపంచం యొక్క వ్యక్తిగత సంపదలో 75% వాటాను కలిగి ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ 10 దేశాలు ప్రపంచం ఏం చేయాలో దాదాపు డిసైడ్ చేయగలుగుతాయి. ఎందుకంటే 3/4 వంతు జనాభా వాళ్ళ దగ్గరే ఉంది కాబట్టి. సో దట్స్ ఫ్యాక్ట్. సో దశాబ్ద కాలంలో ఈ 1 డెకేడ్ లాస్ట్ 10 ఏళ్ల కాలంలో చైనాలో ఈ యొక్క వ్యక్తిగత సంపద అనేది రెట్టింపు అయిందని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయటం జరిగింది. అయితే వాళ్ళు ఇక జనరల్ డ్రామాటిక్ పాయింట్, ఈ సంపద అనేది నిరుపేదలకు చేరిస్తేనే అభివృద్ధి వేగం అనేది కొనసాగుతుంది, అభివృద్ధి వేగం పుంజుకుంటుంది, రాబోయే కాలంలో కూడా ఈ అభివృద్ధి కంటిన్యూ అవుతుందని చెప్పేసి
క్రెడిట్ సుయిస్ మెన్షన్ చేయటం జరిగింది. ఇక ప్రపంచంలోనే ఫస్ట్ టైం ఒక సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని కలిగిన దేశంగా ఆవిర్భవించడానికి చైనా దాదాపు సిద్ధమైపోయింది. బై ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ మంత్ 2022 డిసెంబర్ చివరికల్లా మనకు అక్కడ పూర్తి ప్రయత్నం జరగబోతుంది. దానికోసం వాళ్ళు తియాంగ్ గాంగ్ అనే ఒక అంతరిక్ష కేంద్రాన్ని కంప్లీట్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు మనకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఉన్నప్పటికీ అది పలు దేశాలకు సంబంధించింది. ఇక మనకు ఇందులో ఈ పూర్తి స్థాయిలో అంతరిక్ష కేంద్రాన్ని కంప్లీట్ చేసే క్రతువులో చివరి మెట్టు పైన చైనా ఉంది. అందుకని దీన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సామగ్రిని అంటే కార్గో మొత్తాన్ని కూడా మోసుకెళ్ళే టియాంజు అనాలి వాస్తవంగా టియాంజు 5 దీన్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది. చైనాలో హైనన్ దీవుల్లో వెన్లాంగ్ అనే స్పేస్ క్రాఫ్ట్ లాంచింగ్ స్టేషన్ ఈ వాహక కేంద్రం నుంచి ఈ యొక్క ప్రయోగం చేపట్టడం జరిగింది. సో అంతరిక్ష కేంద్రంలోకి డాకింగ్, ఫాస్ట్ ఆటోమేటెడ్ రెండేజెవెస్ అంటాం. ఇవన్నీ కూడా అంతరిక్ష కేంద్రాన్ని ఫుల్ఫిల్ చేయగలిగే ప్రయత్నాలు. ఇవన్నిటిని చేయడానికి చైనా ఈ ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఆ కార్గో వ్యోమనౌక టియాంజు 5. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈ ఉన్నత విద్యా నియంత్రణని పర్యవేక్షించే కమిషన్ చైర్మన్గా జస్టిస్ ఎం వెంకటరమణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క రిటైర్డ్ జస్టిస్, రిటైర్డ్ న్యాయమూర్తి, ఆయనని రాష్ట్ర ప్రభుత్వం ఎం వెంకటరమణని ఈ పదవిలో నియమించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్కి చైర్పర్సన్గా. ఈ పదవిలో ఆయన 3 years పాటు 3 ఏళ్ల పాటు కొనసాగడం జరుగుతుంది. ఇక మనకు ఈ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు బాలల దినం కాబట్టి నవంబర్ 14 నుంచి నవంబర్ 20 వరకు జరుగుతాయి. ఇవి 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్కి ఇప్పుడు చైర్మన్గా ఎం శేషగిరిరావు ఉండడం జరిగింది. సో గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్న డిజిటల్ విధానాన్ని ఈ గ్రంథాలయాల్లో ఇంకా ప్రమోట్ చేయబోతున్నారు. ఇక బాలోత్సవ్ అనేది నంబూరు మనకు పెదకాకాని మండలం గుంటూరు జిల్లాలో ఉంటుంది. అక్కడ వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటాం, వివిఐటి. ఈ వివిఐటిలో ఈ బాలోత్సవ్ అనేది ఏంటంటే ప్రపంచ తెలుగు బాలల పండుగగా దీన్ని జరుపుతున్నారు. దీన్ని ఈసారి అక్కడ నంబూరులో ప్రారంభించడం జరిగింది. నవంబర్ 12, 13, 14 తేదీల్లో ఇవి జరగడం జరిగింది. సో బాలోత్సవ వేడుకల్ని నవరత్నాలు, ఆంధ్రప్రదేశ్లో ఈ నవరత్నాలు కార్యక్రమం అమలు విభాగానికి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్గా ఉన్న అంకంరెడ్డి నారాయణమూర్తి, అలాగే తెలంగాణకు సంబంధించి కొత్తగూడెం బాలోత్సవ్ యొక్క వ్యవస్థాపకుడు వాసిరెడ్డి రమేష్, ఈ ఇద్దరు కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దాదాపుగా 13,000 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. 58 విభాగాల్లో 30 వేదికల పైన 20 అంశాలని ప్రదర్శించడం లేకపోతే కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇక దీనికి కొనసాగింపుగా నవంబర్ 14 నుంచి, ఇది నవంబర్ 14ని ఇంతకుముందటిది ముగిసింది, ఇప్పుడు నవంబర్ 14 నుంచి 15వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ బాలల చిత్రోత్సవాన్ని చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ తెనాలిలోనే నిర్వహిస్తుంది. సో తెనాలి మున్సిపాలిటీ అండ్ వివేక విద్యా సంస్థలు దీనికి కావాల్సిన స్పాన్సర్షిప్ని చేస్తున్నాయి. దాదాపు 10 days పాటు 14వ తేదీ నుంచి 23 వరకు బాలల సినిమాల్ని ప్రదర్శించడం జరుగుతుంది. మొదటి రోజు అంటే నవంబర్ 14న తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం అంటాం, ఇక్కడ ఈ ప్రోగ్రాం లాంచ్ అవుతుంది. 10 గంటలకి ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయ్యాక 11 గంటలకి ఫస్ట్ చైనా చిత్రం లిటిల్ బిగ్ సోల్జర్ని ప్రదర్శిస్తారు. ఆ తర్వాత 1 o'clockకి దక్షిణ కొరియా చిత్రం డాగ్స్, అండ్ ఆ తర్వాత 3 గంటలకి హిందీ సినిమా అమ్ ఔర్ ఆప్ అనే వాటిని ప్రదర్శించడం జరుగుతుంది. ఇది మొదటి రోజు పిక్చర్. లిటిల్ బిగ్ సోల్జర్స్ ప్రదర్శనతోటి దీని ప్రదర్శన స్టార్ట్ అవుతుంది. ఇక సామల సదాశివ తెలంగాణకు సంబంధించిన ఒక ప్రఖ్యాత రచయిత. ఆ సామల సదాశివ పురస్కారాన్ని
రాబోయే నవంబర్ 26న మీకు ఆదిలాబాద్లో ప్రదానం చేయడం జరుగుతుంది. అక్కడి పురస్కారమే కాబట్టి. తెలంగాణ కళావేదిక వాళ్ళు ఈ అవార్డు ఇస్తారు. ఆ సామల సదాశివ పురస్కారాన్ని 2022 సంవత్సరానికి ఈ కవి, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజాకి ప్రదానం చేయబోతున్నారు. ఇక రొటీన్ మనకు ట్రస్ట్ రీసెర్చ్ అడ్వైజరీ అంటాం, ఇప్పుడు TRE అని పిలుస్తున్నాం. వీళ్ళు ఏం చేస్తారంటే బ్రాండ్ ఇంటెలిజెన్స్, డేటా యొక్క ఇంటర్నల్ ఎనాలిసిస్ ఇవన్నీ చేసి ఇస్తూ ఉంటారు. దీని ప్రకారం రకరకాల ఏరియాస్లో వాళ్ళు టాప్ బ్రాండ్స్ని 2022లో ప్రకటించడం జరిగింది. భారతదేశంలో ఎక్కువ మంది కోరుకునే బ్రాండ్స్ ఏంటి అనేది. ఈసారి ఏం చేశారంటే విభాగాల వారీగా ర్యాంకులు ఇవ్వటం జరిగింది. సో భారత్లో టెలికాం ఫస్ట్ అది ఇచ్చారు కాబట్టి టెలికాంలో అత్యంత బలమైన బ్రాండ్గా జియో ఉంది. అక్కడ ఉన్నది లిమిటెడ్ కాంపిటీషన్ కాబట్టి నో బ్రైనర్, ఈజీగా మనం చెప్పగలిగేదే రిలయన్స్ జియో నెంబర్ 1గా ఉంటే, ఎయిర్టెల్ 2వ స్థానంలో, వొడాఫోన్ ఐడియా 3వ స్థానంలో, BSNL 4వ స్థానంలో ఉన్నాయి. ఇక దుస్తుల విభాగంలో తీసుకున్నట్టయితే అడిడాస్ ఇది మనకు మొట్టమొదటి స్థానంలో ఉంటే, నైకీ, రెమాండ్, అలెన్ సోలీ, పీటర్ ఇంగ్లాండ్ 2, 3, 4, 5 స్థానాల్లో ఉన్నాయి. సో అడిడాస్ అనేది దుస్తుల విభాగంలో టాప్లో ఉంది. ఇక వాహనాల విభాగంలో ఎవరు ఊహించిన విధంగా BMW టాప్ పొజిషన్లోకి వచ్చింది. సెకండ్ టయోటా, థర్డ్ హ్యుందాయ్, ఫోర్త్ హోండా ఉండడం అనేది అది. అంటే బ్రాండ్స్ విషయంలోకి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా భారతేతర బ్రాండ్లే కావటం అనేది గమనించాల్సిన విషయం. సో BMW టాప్, టయోటా, హ్యుందాయ్ అండ్ హోండా. బ్యాంకింగ్ ఆర్థిక సేవ రంగంలో మాత్రం ఇక్కడ ఎంత ఇంటర్నేషనల్కి వెళ్ళారో ఇక్కడ అంత బ్రాండింగ్లో రక్షణ దృక్పథం కనిపిస్తుంది. LIC టాప్లో ఉంటే SBI సెకండ్ అండ్ ICICI బ్యాంక్ 3వ స్థానాల్లో ఉన్నాయి. దీస్ ఆర్ ద టాప్ 3 బ్రాండ్స్ ఫైనాన్స్ సెక్టర్లో, LIC, SBI, ICICI. ఇక వినియోగదారుల కన్జ్యూమర్స్ ఈ ప్రోడక్ట్స్లో కెంట్ ఫస్ట్ పొజిషన్లో ఉంది. లివ్ ప్యూర్ ఒకాయా అంటే వాటర్ ఈ ప్యూరిఫికేషన్ రంగానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నట్టు లెక్క. కెంట్ ఫస్ట్ ఉంది, దెన్ లివ్ ప్యూరా అండ్ థర్డ్ వన్ ఈజ్ ఒకాయా. ఇక వినియోగదారు కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ దీంట్లో మనం తీసుకున్నట్టయితే LG టాప్ ఉంది, సోనీ సెకండ్ ఉంది, శాంసంగ్ థర్డ్ ఉంది. ఇవన్నీ కూడా ఇండియాయేతర బ్రాండ్సే కావటం గమనించాల్సిన అంశం. LG, సోనీ అండ్ శాంసంగ్. ఇక భిన్న రంగాల్లో అంటే మల్టీ మోడ్లో ఉన్న సంస్థల్లో ITC టాప్ ఉంది. వీళ్ళకి టొబాకో ఉంది, ఫుడ్ సెక్టార్ ఉంది, FMCG ఉంది, పేపర్ ఉంది, అట్లా మల్టీ ఫోల్డ్లో రాణిస్తున్న షేర్గా ITC ఉంది. దెన్ ఆఫ్టర్వర్డ్స్ ఈ రంగంలో సెకండ్ టాటా, థర్డ్ రిలయన్స్ ఉంది. టాటా, రిలయన్స్ని ITC అధిగమించడం అనేది ఇంపార్టెంట్ విషయం. సో ఇంధన విభాగంలో మనకు HPCL టాప్ ఉంది, హిందుస్థాన్ పెట్రోలియం. సెకండ్ మనకి ఇండియన్ ఆయిల్, థర్డ్ పొజిషన్లో అదానీ గ్రూప్ వచ్చేసింది. ఇక్కడ టాప్ 3లో నుంచి BPCL భారత్ పెట్రోలియం గల్లంతు కావడం అనేది విశేషించాల్సిన విషయం. అదానీ థర్డ్ పొజిషన్కి వచ్చింది. ఇక ఈ యొక్క ఫుడ్ అండ్ బెవరేజెస్ ఆహార పానీయాలు వీటిలో తీసుకున్నట్టయితే అమూల్ టాప్ పొజిషన్లో ఉంది. నెస్కఫే 2వ స్థానంలో ఉంది. అమూల్ టాప్ పొజిషన్లో ఉంది. సహకార రంగంలో ఉన్న డైరీ ఉత్పత్తుల సంస్థ అది. FMCGలో ఈ యొక్క ఫాగ్ టాప్లో ఉంటే లాక్మీ, నీవియా, కోల్గేట్ తదుపరి స్థానాల్లో ఉన్నాయి. తర్వాత ఇంటర్నెట్ బ్రాండ్ల విషయానికి వచ్చినప్పుడు అమెజాన్, ఫేస్బుక్, ఫ్లిప్కార్ట్. అమెజాన్, ఫేస్బుక్ అంటే మెటా, అమెజాన్, మెటా, ఫ్లిప్కార్ట్ టాప్ 3గా ఉంటే ఫోర్త్ పొజిషన్లో గూగుల్ ఉంది. ఇక T20 ప్రపంచ కప్లో హాట్ ఫేవరెట్ ఇంగ్లాండ్ గెలిచింది. మెల్బోర్న్లో జరిగిన ఈ పోటీల్లో 2వసారి ఇంగ్లాండ్ ప్రపంచ కప్ని గెలుచుకుంది. 2010లో వాళ్ళు గెలిచారు, ఇప్పుడు 2వసారి. పాకిస్తాన్ రన్నర్గా నిలిచింది. సో మనకి ఇక్కడ 2012, 2016లో T20 ప్రపంచ కప్ని వెస్టిండీస్ నెగ్గాక 2 సార్లు T20 ప్రపంచ కప్ను నెగ్గిన మరో జట్టు ఇంగ్లాండ్. అలాగే అటు వన్డే ప్రపంచ కప్ 2019లో చివరిసారిగా జరిగింది, దాని విజేత ఇంగ్లాండ్. వన్డే ప్రపంచ కప్ విజేతగా ఉంటూ T20 ప్రపంచ కప్ను గెలుచుకున్న ఏకైక దేశం ఇంగ్లాండ్. ఇక మనకు ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంటే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అండ్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఈ రెండు కూడా శామ్ కరన్కి లభించాయి. శామ్ కరన్ ఇంగ్లాండ్కి సంబంధించిన ఒక ఆల్రౌండర్. రైట్, ఫైనల్లో
మీకు బెన్ స్టోక్స్ ఒక కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. బట్ ఈ ప్రపంచ కప్లో అత్యధిక పరుగులు చేసిన వ్యక్తి మాత్రం విరాట్ కోహ్లీ. సో 98.66 సగటుతోటి ఆయన 6 మ్యాచ్ల్లో 296 పరుగులు చేయటం జరిగింది. అలాగే అత్యధిక వికెట్లు మాత్రం శ్రీలంక స్పిన్నర్ హసరంగా తీసుకున్నాడు. 8 మ్యాచ్ల్లో ఆయనకు 15 వికెట్లు లభించడం జరిగింది. ఇక ఆసియా ఎయిర్ గన్ ఛాంపియన్షిప్ అంటున్నామండి. ఆసియా ఎయిర్ గన్ ఛాంపియన్షిప్ ఇప్పుడు నడుస్తోంది దక్షిణ కొరియాలో. సో అందులో మనకు పోటీల సెకండ్ డే సండే రోజు అంటే నవంబర్ 13 రోజు ఒకే రోజు భారతదేశం ఖాతాలో 4 స్వర్ణాలు వచ్చాయి. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీము విభాగంలో అటు పురుషుల మహిళల విభాగంలో భారత్కే స్వర్ణాలు లభించాయి. పురుషుల్లో మనం కజకిస్తాన్ని ఓడిస్తే మహిళల్లో ఆతిథ్య దేశమైన దక్షిణ కొరియాను మనం ఓడించాం. సో కజకిస్తాన్ను ఓడించిన భారత జట్టులో అర్జున్, కిరణ్, రుద్రాంక్ష్ ఇది మన టీంలో ఉన్న మెంబర్స్. అలాగే కొరియాను ఓడించిన భారత జట్టులో మెహూలీ, సో ఇలవేనిల్ అండ్ మేఘన, వలరీవన్ ఇలవేనిల్ అంటాం, ఫేమస్ ప్లేయర్ ఆమె. మెహూలీ, ఇలవేనిల్ అండ్ మేఘనాతో కూడిన జట్టు వాళ్ళని ఓడించడం జరిగింది. సేమ్ జూనియర్ విభాగంలో కూడా ఇదే రిపీట్ అయింది. పురుషుల్లో మహిళల్లో టైటిల్ భారత్కే వచ్చాయి. జూనియర్ విభాగంలో పురుషుల్లో మనం దక్షిణ కొరియాను ఓడించాం. ఆ భారత టీంలో దివ్యాంశ్, సాయి కార్తిక్, విదిత్ జైన్ ఈ ప్లేయర్స్ ఉన్నారు. అలాగే మహిళల జట్టు ఏదైతే ఉందో మనకు భారత జట్టు మనం నాన్సీ, రమిత, తిలోత్తమ వీళ్ళతో కూడిన జట్టుకి ఈ యొక్క టైటిల్ లభించడం జరిగింది. ఇక మనకు మొత్తం మీద చూస్తే ఇందులో దివ్యాంశ్, మెహూలీ, తిలోత్తమ ఈ ఇద్దరు కూడా 2 స్వర్ణాలని గెలుపొందడం జరిగింది. అంటే వ్యక్తిగత పథకాలను కూడా పరిశీలనలోకి తీసుకున్నప్పుడు ఇది విషయం. ఇక నథింగ్ విల్ బి దేర్, ఇవన్నీ పొలిటికల్ ఐటమ్స్. వాస్తవంగా రష్యా 4 ప్రదేశాలని ఆక్రమించుకొని తనలో విలీనం చేసుకుంటున్నట్టు సెప్టెంబర్ చివరిలో ప్రకటించింది. అవి మనకు లుహాన్స్క్, డోనెట్స్క్, కేర్సన్ అండ్ జెపోరిజియా. అందులో అవి కూడా వాళ్ళు పూర్తిగా ఆక్రమించలేదు, బట్ ఆక్రమించినట్టు చెప్పి రెఫరెండంలో ప్రజలు యాక్సెప్ట్ చేసినట్టు చెప్పేశారు. కానీ తీరా చూస్తే ఏమైంది అంటే ఇప్పుడు ఆ కేర్సన్ అనే ప్లేస్ నుంచి రష్యా చుప్చాప్గా ఇంకో మాట మాట్లాడకుండా వైదొలుగుతున్నట్టు చెప్పింది. అసలు రష్యా 100 ఏళ్ల చరిత్రను కనుక గమనించి చూస్తే ఇట్లా బహిరంగంగా ఓటమిని అంగీకరించడం అనేది మొట్టమొదటిసారి. వాళ్ళు ఏం చేపట్టబోతున్నారు, వాళ్ళు ఆక్రమించుకున్నారనే ప్లేస్ని ఎందుకు వదిలేశారు అనేది ఒక $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. సో ఆ ప్లేస్ పేరు కేర్సన్. రష్యా అలా వదిలేసిన ప్లేస్ పేరు కెర్షన్. ఇది ఉక్రెయిన్ ప్రదేశమే, ఇకపైన ఉక్రెయినే ఉంటుంది. దీనికి సంబంధించి వైదొలుగుతున్న విషయాన్ని రష్యా యొక్క రక్షణ మంత్రి సెర్గీ షోయిగు చెప్పడం జరిగింది. సో పుతిన్ బ్లేమ్ని తనపైన వ్లాదిమిర్ పుతిన్ వేసుకోలేదు. ఈ G20 మనం రోజు చెప్తున్నాం, మళ్ళీ ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు. జరగబోతుంది రేపటి నుంచి. 17వ G20 అనేది ఇండోనేషియాలోని బాలీలో నవంబర్ 15, 16 తేదీల్లో జరుగుతుంది. ఇప్పుడు మనం గతంలో చెప్పుకున్నట్టే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అండ్ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూడా ఇందులో పాల్గొనబోతున్నారు. వాళ్ళతోటి మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. అందులో మేబీ ఈ బ్రిటన్ తోటి FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మీద చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్ అండ్ జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.